హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దివ్య. ఈ రోజు రెసిపీ వచ్చేసరికి చాలా సింపుల్‌గా, ఈజీగా అలాగే క్విక్‌గా రొయ్యల ఫ్రై ఎలా చేసుకోవాలో ఈరోజు రెసిపీలో చూసేద్దాం. ఇది ఫ్రైయే కాకుండా ఇట్లాగా బగారా రైస్‌లోకి కూడా చాలా బావుంటుందనమాట. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని దీంట్లోకి ఇప్పుడు నేను చూపిస్తున్న గరం మసాలాస్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి. జీలకర్ర, కొంచెం చెక్క, లవంగం, యాలక్కాయ అవన్నీ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ పాటు మంచిగా కలుపుకొని గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు కూడా ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలనమాట. ఇలాగ కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ మాడిపోకుండా చక్కగా ఈవెన్‌గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం అంత పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అడుగున మాడిపోకుండా చక్కగా ఈవెన్‌గా ఈ ఆనియన్స్‌తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయ్యేలాగా ఒక 2 మినిట్స్ పాటు పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి, సరిపోతుందనమాట. ఈ విధంగా ఫ్రై చేసుకున్న దాంట్లోకి ఇప్పుడు ఇలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, ఇంకా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా ఒక 2 నిమిషాల పాటు ఆయిల్‌లో చక్కగా మగ్గబెట్టుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా యాడ్ చేసేసుకొని, ఇప్పుడు సిమ్‌లో పెట్టుకొని రొయ్యలనేవి మంచిగా కుక్ అయ్యేంత వరకు కూడా మసాలా అంతా కూడా రొయ్యలకి బాగా పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని లో ఫ్లేమ్‌లో మూత పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ పాటు దీన్ని బాగా దగ్గరికి పడేంత వరకు కూడా ఉడికించుకోవాలనమాట. రొయ్యలలో ఉన్న వాటర్ అంతా కూడా ఈ విధంగా బయటకొస్తుంది. సో, ఈ విధంగా వచ్చినప్పుడు రొయ్యలనేది మంచిగా కుక్ అవుతాయి. ఇక్కడ నేను చిన్న రొయ్యలు తీసుకున్నాను కాబట్టి సైజ్ ఇలా అయిపోయాయి. కొంచెం పెద్ద రొయ్యలు తీసుకుంటే మీకు పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. రుచికి సరిపడంత సాల్ట్, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఇందుట్లోనే బాగా మిక్స్ చేసుకుంటే చక్కగా ఇదంతా కూడా రొయ్యలకి మసాలా అనేది బాగా పడుతుందనమాట. ఉప్పు, కారం ఇప్పుడు రొయ్యలకి బాగా పట్టిన తర్వాత దీంట్లోనే కొంచెం అంతా గరం మసాలా ఒక పావు టీ స్పూన్, అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా రొయ్యలు మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మీరు రొయ్యలు కుక్ అవ్వనుకుంటే, లేదంటే ఇంకొంచెం గ్రేవీగా కావాలనుకుంటే ఒక టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకుంటే చక్కగా గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. రొయ్యలు కూడా చక్కగా కుక్ అవుతాయన్నమాట. ఈ విధంగా కన్సిస్టెన్సీగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవటం వల్ల అడుగున మాడిపోకుండా ఈవెన్‌గా రొయ్యలన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతాయి. ఇలాగే మనం చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే మనకి ఆయిల్ అనేది పైకొస్తుందనమాట. చూస్తున్నారు కదా! ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత ఇలాగ ఒకసారి ఫ్రై చేసేసుకొని ఫైనల్‌గా ఇంకా కొత్తిమీర, నిమ్మరసం వేసేసుకొని దీన్ని సర్వ్ చేసేసుకుంటే సరిపోతుందనమాట. ఇక్కడ ఒక హాఫ్ నిమ్మకాయ చెక్క అంత నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇవంతా కూడా స్టవ్ ఆఫ్ చేసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్‌గా కొత్తిమీర వేసేసుకొని మన రొయ్యల్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందనమాట. వేడి వేడి అన్నంలోకి, బగారా రైస్‌లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా అయిపోతుంది. డ్రై ఫ్రై కాకుండా ఇలాగ గ్రేవీ కన్సిస్టెన్సీలో కొంచెం దగ్గరికి ఉడకపెట్టుకోండి. ఇలాగ రైస్‌లోకి కలుపుకోవడానికి కూడా చాలా బావుంటుందనమాట. ఇలా చేసుకోవటం వల్ల కొంచెం కూర అయినా కూడా రైస్ మొత్తానికి బాగా మిక్స్ అవుతుందనమాట. చూసారు కదా! ఈరోజు రెసిపీ సింపుల్ రొయ్యల్ ఫ్రై ఎలా చేసుకోవాలో. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.